ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్ లక్ష్మీశ, ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లా, నగరపాలక అధికారులు, యోగా నిపుణులు, ప్రజాప్రతినిధులతో యోగాంధ్ర మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమం పున్నమి ఘాట్ వద్ద బుధవారం నిర్వహించారు. సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ, భారతీయ వారసత్వ ప్రాచీన సంపదను ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి తీర్మానంతో 2015 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారని తెలిపారు. ప్రతి జిల్లాలో 4 పర్యాటక ప్రాంతాల్లో రాష్ట్రంలో 100 చోట్ల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 కోట్ల మందిని భాగస్వామ్యులను చేస్తామని వెల్లడించారు. నమస్కారం. మనందరికీ తెలుసు, జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకోబోతున్నాం. మన ప్రధానమంత్రి గారు మన భారత వారసత్వ సంపదను ప్రపంచాన్ని అందరికీ కూడా వసుదైక కుటుంబం కాన్సెప్ట్లో అందరూ కూడా మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయం అలాగే మన ఒక విద్య అందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ జూన్ 21ని మనం ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేయించడం మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలు పూర్తయింది. మనం మొదటిగా ఫస్ట్ 2015లో మనం స్టార్ట్ చేశాము. 11వ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాము. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ఒప్పుకోవడం, అది మన బీచ్ అలాగే సముద్ర తీరంతో అలాగే కొండలతో కూడా చాలా సుందరమైన మన రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం నగరాన్ని వేదికగా ఐడెంటిఫై చేయడం చాలా సంతోషం. మనందరికీ తెలుసు, యోగా ఎవరైతే గనక ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకుంటున్నారో యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్, వాళ్ళకి యోగా గురించి, యోగా యొక్క ఉపయోగాల గురించి, మన బాడీ, మైండ్ అలాగే మన టోటల్గా మన కంపోజిషన్, వెల్ బీయింగ్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో అందరికీ తెలుసు, అంటే మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది యోగాలో ఈవెన్ దో మన వారసత్వ సంపద అని మనం చెప్తున్నప్పటికీ కూడా మన దేశంలో అంత ఎక్కువ పర్సంటేజ్లో ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారనేది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. దీన్ని ఆల్మోస్ట్ మార్చాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ ఇచ్చారు, మన రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగాలో ప్రవేశం కలగచేయాలి. అంటే మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే అందులో అట్లీస్ట్ 2 కోట్ల మందిని ఈ అకేషన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఆల్మోస్ట్ 2 కోట్ల మందికి యోగాలో ప్రవేశం, అట్లీస్ట్ యోగా అంటే ఏమిటి, యోగాలో ఏమి చేయాలి, దానివలన మనకు వచ్చే ఉపయోగం ఏమిటి, దీన్ని వాడవాడల అంటే ప్రతి విలేజ్లోనూ, ప్రతి టౌన్లోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ఇంటికి ఈ రకమైన మెసేజ్ వెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ప్రతి మండలం నుంచి, ప్రతి వార్డ్స్ నుంచి కూడా మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఎంతూజియాస్ట్ కానివ్వండి, వాళ్ళని ఈ కామన్ యోగా ప్రోటోకాల్, అంటే యోగాలో మనందరికీ తెలుసు, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆసనాలు, ఒక్కొక్క రకమైన సిస్టమ్ ఫాలో అవుతారు. యోగా అంటే ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజే కాదు, ఇట్స్ అంటే మెడిటేషన్ కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, అంటే మైండ్ కూడా ఫ్రెష్ అవ్వాలి. కాబట్టి టెన్షన్ యుగంలో టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే గనక యోగా ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ లాగా ప్రజలకి అందచేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక కామన్ యోగా ప్రోటోకాల్, ఒక 45 నిమిషాలు కామన్ యోగా ప్రోటోకాల్ వాళ్ళు ఇచ్చారు.
సో అది యూట్యూబ్లో అందరికీ కూడా అందుబాటులో ఉంది. సింపుల్ ఎక్సర్సైజెస్ మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ మంచి ఉత్తేజాన్ని కలగచేసే రకమైన ఎక్సర్సైజెస్ని క్రోడీకరించి ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చుని ఒక 45 నిమిషాల ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి చోట కూడా అదే మనం ఏర్పాటు చేస్తున్నాము, అదే మనం ప్రాక్టీస్ చేపిస్తున్నాము. అలాగే ఆల్మోస్ట్ 2 కోట్ల మంది ప్రజల్ని మనం ఒక యాప్లో రిజిస్టర్ చేసే కార్యక్రమం పెట్టాము. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము అనేది మనకు ఒక రికార్డు ఉండాలి. ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేశారు, ఎవరు 3 రోజులు కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేశారు, ఈ సర్టిఫికెట్స్ ఎంతమంది తీసుకున్నారు, ఇదంతా కూడా క్వాలిటీ పరంగా ఊరికనే జస్ట్ నెంబర్స్ కాకుండా క్వాలిటీ పరంగా చేయగలిగితే గనక చాలా ఉపయోగం ఉంటుంది. ఒక థీమ్ బేస్డ్ ఒక యోగా అంటే ఒక అందరూ ఉమెన్తో కానివ్వండి, దివ్యాంగులతో కానివ్వండి, సీనియర్ సిటిజన్స్తో కానివ్వండి, ఇండస్ట్రియల్ వర్కర్స్తో కానివ్వండి, అలాగే ఆటో డ్రైవర్స్తో కానివ్వండి, ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్ మీద ఈ ప్రోగ్రామ్ ఒక రోజు కండక్ట్ చేయాలని ప్రతిరోజు ఎలాగూ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాము, అవి జరుగుతూ ఉంటాయి. తర్వాత టూరిస్ట్ ప్లేసుల్ని మనం పాపులరైజ్ చేయడానికి టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ప్రతి జిల్లాలో ప్రతి వారం ఒక టూరిస్ట్ ప్లేస్ దగ్గర కనీసం ఒక 1000 మంది ఈ యోగా ప్రాక్టీస్ చేసే ఆ రకమైన ప్రోగ్రాం కూడా టేకప్ చేస్తున్నాం. కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ బాపు మ్యూజియం, కొండపల్లి ఖిల్లా, గాంధీ కొండ తదితర చారిత్రక పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. యోగాంధ్ర 2025 ఈరోజు కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో పెట్టుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ఎంతో ఉత్సాహంగా సార్ అందరూ అధికారులందరూ విత్ షార్ట్ నోటీస్ చాలా ప్రాపర్గా చేయడం జరిగింది సార్. దానికి తమరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో సార్ ఏదైతే యోగాంధ్ర స్ఫూర్తితో ఒక హ్యాపీ, హెల్తీ అండ్ వెల్తీ స్టేట్ కోసము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047లో మనకు దిశానిర్దేశాలు ఇచ్చారో అదే దిశానిర్దేశంలో ఒక అడుగుగా ఈ యోగాంధ్రని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మొత్తం జిల్లా సంసిద్ధంగా ఉంది సార్. దీనికోసం ఈ కార్యక్రమం అలాగే ఈ క్యాంపెయిన్ అయితే ఉందో దీన్ని ఒక మంచి పాజిటివ్ స్పిరిట్తో ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో, సో ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి విలేజెస్లో, సో ప్రతి ఆఫీసెస్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ కార్యక్రమం మరింత స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళడానికి తమరు కూడా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. సో ఈ కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ సీఎం గారు ఆదేశించిన హ్యాపీ, హెల్తీ అండ్ వెల్తీ స్టేట్కి అలాగే డిస్ట్రిక్ట్కి కృషి చేస్తామనే సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్, కమిషనర్ ధ్యానచంద్ర విచ్చేయగా వివిధ శాఖల అధికారులు పున్నమి ఘాట్ వద్ద యోగాసనాలు వేశారు. అర్ధపద్మాసనం గాని, పద్మాసనం గాని, వజ్రాసనం గాని వెన్నుపూస నిటారుగా పెట్టుకోవాలి. దృష్టి ముందుకు ఉండాలి, కానీ కళ్ళు మూసుకొని ఉండాలి. మన దృష్టి మన ఒక కనురెప్పల మధ్యలో ఉండాలి. యోగా ప్రోటోకాల్లో మనకి ఫస్ట్ వచ్చేసి ప్రేయర్ అన్నమాట. చద్వం సంవదద్వం సంవో మనాసి జానతాం పూర్వే సంగానానా ఉపాసతే. లూజనింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ముందుగా తల భాగాన్ని కిందకి వెళ్తాము. కిందకి వెళ్ళినప్పుడు కాలర్ బోన్ అని చెప్పని అంటాము. ఇక్కడ మన గడ్డాన్ని తాకిచ్చే ప్రయత్నం స్వింగ్. అట్లా 5 సార్లు చేస్తాము. రైట్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ రైట్. సమస్థితి. 2 చేతులు కూడా దగ్గర పెట్టుకుంటాము. ఇప్పుడు చేతులు 2 కూడాను ముందుకు చాపి రొటేషన్ చేస్తుంటాం. భుజానంతలా చేస్తాము అన్నమాట. 2 చేతులు భుజానెత్తులో ముందుకు చాపండి. 2 చేతులు రొటేషన్, ఈత కొట్టినట్టుగా ముందుకు రొటేషన్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు అట్లాగే పెట్టుకొని వెనక్కి చేస్తాం. వెనక్కి చేస్తాం. రొటేషన్ వెనక్కి చేస్తాం. రివర్స్ చేస్తాం. 3, 4 and 5. తర్వాత
కాళ్ళ మధ్యలో 1 అడుగు డిస్టెన్స్ తీసుకుంటాము. 2 చేతులు కూడా ముందుకు చాపుతాము. ట్విస్టింగ్ చేస్తాము, మన స్పైన్ ట్విస్టింగ్. చూడండి, డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్విస్టింగ్ చూడండి. త్రీ, 2 and 1. ఆకాశాన్ని తిప్పుతాము, మన చేతులు 2 కూడాను. బ్రీతింగ్, శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు కూడాను మడమల పైకి ఎత్తుతాము. మీ యొక్క హీల్స్ రేస్ చేయాలి. ఈ పొజిషన్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటామండి. 5, ఎంత ఎక్కువసేపు ఉంటే మనకి అంత బెనిఫిట్ ఉంటుంది. సాధారణ శ్వాస తీసుకుంటూ ఉంటాము ఈ పొజిషన్లో. తర్వాత చేతులు లోపల తిప్పుకుంటాము, చేతి వేళ్ళు జాయింట్స్ తీసేస్తాము. అక్కడి నుంచి భుజం దగ్గరికి తీసుకొస్తాము. అలా చేతులు కిందకి తిప్పి చేతులు మళ్ళీ సమస్థితికి తీసుకొస్తాము. మనకి యోగా ప్రోటోకాల్లో లేకపోయినప్పటికీ కూడా సూర్య నమస్కారాలు చేసే ప్రయత్నం చేద్దాము. 5, 4 సాధారణ శ్వాస తీసుకుంటూ వదిలేస్తుంటాము. 3, 2 and 1. నిదానంగా చేతులు దింపేస్తామని ఆ చేతులు దింపేసి అబ్డామినల్ రీజన్లో ఉన్న మన పార్ట్స్, థొరాసిక్ రీజన్లో ఉన్న మన పార్ట్స్ కూడా మనకి బాగా యాక్టివేషన్లోకి వస్తాయి. ఆర్గాన్స్ మొత్తం కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి. 3, 2 and 1. చేస్తే కనుక ఈ రౌండ్ అయిపోయిన తర్వాత 3 సాధారణ శ్వాస తీసుకుంటూ వదిలేసుకుంటాము. 2 and 1 స్లోగా దింపేసేయండి. దీంతో మనం పొట్ట మీద పడుకొని చేసే ఆసనాలు ప్రోటోకాల్ ప్రకారం అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వీపు మీద పడుకోండి. దీన్ని అమృతాసనం, శవాసనం, శివాసనం అని చెప్పని మనకి యోగాలో పేర్లు అన్నమాట. చక్కగా 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు డిస్టెన్స్ పెట్టుకుంటాము. 2 చేతుల మధ్యలో కూడా 6 అంగుళాల నుంచి 8 అంగుళాలు, 9 అంగుళాలు పెట్టుకుంటాం. ఇక్కడ సాధారణ శ్వాస తీసుకుంటూ వదిలేస్తుంటాం. 5, 4, 3, 2 and 1. స్లోగా ఇన్హేల్ చేస్తూ మళ్ళీ కిందకి తీసుకొచ్చేస్తాం మన శరీరాన్ని. నగర ఖ్యాతిని రెట్టింపు చేసేలా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేద్దామని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. నెల రోజుల పాటు సాగే యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ఆర్కే బీచ్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవిరావు, ఎమ్మెల్యే గణబాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, వేడుకను రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జూన్ 21 వరకు మాసోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రధాన వేడుకలో ఉత్తరాంధ్ర పరిధిలో లక్షల మందిని భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరగబోయే కార్యక్రమానికి కర్టెన్ రేజర్గా నెల రోజు పాటు జరగబోయే కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా ఈరోజు జరుపుకున్న మన విశాఖపట్నంలో జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు పాల్గొని ఉన్నారు. ఆ కార్యక్రమంని ఎప్పుడు జరగలేని విధంగా ఒక రికార్డ్ సాధించే విధంగా జరపాలనేది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క కోరిక. ఆ కోరిక మేరకు మనము ఈ రోజు నుంచి సిద్ధమవుతున్నాము. నిజంగా చెప్పాలంటే ఒక రోజులో వచ్చి కూర్చొని
యోగా చేయండి అంటే చేయలేరు. సో ప్రజలందరినీ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలకి యోగా యొక్క ఇంపార్టెన్స్, యోగా యొక్క బెనిఫిట్స్ని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాళ్ళు నేర్చుకునే విధంగా యోగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాంతంలో దగ్గర ఉన్న ఫెసిలిటీలో నేర్చుకునే విధంగా కూడా మనము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కర్టెన్ రేసర్ ద్వారా అవగాహన కార్యక్రమం, దీంతో పాటు కంటిన్యూస్గా మనము యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్, TOT అంటారు, వాళ్ళని గుర్తించడం. వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ద్వారా మనము సర్టిఫైడ్ కోర్సెస్ 1 వీక్ కోర్సెస్ నేర్పించి వాళ్ళ ద్వారా నెక్స్ట్ లెవెల్ ట్రైనీస్ కూడా వార్డు స్థాయిలో, అదేవిధంగా మండల్ స్థాయిలో, విలేజ్ సచివాలయం స్థాయిలో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వార్డు సచివాలయం పరిధిలోనే, విలేజ్ గ్రామ పంచాయతీలో, విలేజ్ సచివాలయం పరిధిలోనే ఉన్న జనరల్ పబ్లిక్, మామూలు ప్రజలకి, అక్కడ ఉన్న రైతులకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు, చిన్నపిల్లలకు అందరికీ నేర్పించే కార్యక్రమం మనము చేపట్టబోతున్నాము. కొంతమంది యోగా ప్రాక్టీషనర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు జల యోగా గురించి చెప్పారు. అదేవిధంగా కొంతమంది ఇంట్యూషన్తో కళ్ళు కనిపించిన పిల్లలు కూడా చదివించే విధంగా యోగా నేర్పిస్తారని చెప్పాడు. ఆ విధంగా అలాంటి యోగా అన్నీ కూడా ఎక్కడ అందుబాటులో ఉంది, ఎక్కడ నేర్చుకోవచ్చు, ఏ విధంగా నేర్పిస్తారు అనే విధంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ తీసుకొని ప్రజల మందిలో అవగాహన కల్పించే కార్యక్రమం కూడా మనం చేయబోతున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవ్వాలంటే ప్రజల యొక్క సహకారం కీలకం. మీరు అందరూ కలిసికట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటే, ఇంట్రెస్ట్తో పాల్గొంటే తప్పనిసరిగా మనము ఈ రికార్డ్స్ 80% సాధించగలుగుతామని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీ అందరూ ఒక సహకారం కూడా ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని రూపొందించి మన అందరినీ ముందు నుంచి నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సారే క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. మనము హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్ర, మన అనుకున్న స్వర్ణాంధ్ర సాధించాలంటే వెల్దీగా ఉంటే మాత్రం సరిపోవదు, హెల్దీగా కూడా ఉండాలి. హెల్దీగా ఉంటేనే హ్యాపీగా ఉండగలం. అందరూ వెల్త్ హ్యాపీనెస్ అనుకుంటున్నారు. హెల్త్ ఇస్ ద రియల్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇస్ వాట్ వి ఆస్పైర్ ఫర్. మనము రోజు ప్రయత్నం చేసేది ఆ సంతృప్తి కోసమే. అది ఈ యోగా ద్వారానే పొందగలమని మీ అందరికీ తెలుసు. ఈ మెసేజ్ని అందరూ ప్రజలకు తీసుకువెళ్ళాలి. శిక్షకులు యోగా విశిష్టత గురించి తెలిపారు. ఆరోగ్య సమస్యల నివారణకు యోగాసనాలు ఎలా ఉపయోగపడతాయో వివరించారు. పెద్ద సంఖ్యలో యోగ సాధకులు పాల్గొని ఆసనాలు వేశారు.
రానున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వజ్రాసనం, తాడాసనం, వృక్షాసనం, త్రికోణాసనం, భ్రామరి ప్రాణాయామాలు అందరిచేత చేయించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే జూన్ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభించామని, జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లాలో యోగా పోటీలు తదితర పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. Slowly open your eyes. గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందకి, తలను నిదానంగా కిందకి తీసుకురండి. చిన్ లాక్ చేయండి. థైరాయిడ్ గ్లాండ్ ని ఫుల్లీ హ్యాండ్ పూర్తిగా హెడ్ ని పైకి స్ట్రెచ్ చేయండి. మనకి డబల్ చిన్ ఉన్నా తగ్గుతుంది. థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది. చిన్నపిల్ల ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్, స్లోలీ ఎక్స్హేల్ సైడ్, exhale, inhale, relax. Eyes close చేసి క్లియర్గా పెట్టుకొని శ్వాస మీద ధ్యాస ఉంచండి. భ్రామరి తర్వాత మనకి చాలా బాగా సెట్ అవుతుందండి ధ్యానం అనేది. ఐస్ క్లోజ్ చేసుకొని నడుము నిటారుగా ఉంచి శ్వాస మీద ధ్యాస ఉంచండి. 1 నిమిషం. రెడీ. హిప్ రొటేషన్, హిప్ రొటేషన్, హిప్ రొటేషన్. Now slowly turn towards my side. పైకి, చెవులకు టచ్ అయ్యే విధంగా. Exhale down. Inhale up.